ప్రకాశించండి మీరు. లోకములో ప్రకాశించండి. చాలా మంది ప్రకాశించని వారు ఆరిపోతూనే ఉంటుంటారు. ఒక వారంలో ఒక విశ్వాసం ఉందండి. ఆమె స్నేహితులింటికెళ్ళి వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అమ్మ టైం అయిపోయింది. ఇంటికెళ్ళి ఏం వండుకుంటావు? అన్నం వండేసుకున్నట్టుకున్నావు. ఇదిగో కూర అట్టుకొని కూర గిన్నెలో కూరేసి ఇచ్చేవారు. ఆ కూర తెచ్చుకునేది. ఈవిడకొక అలవాటు. ఆవిడకే కాదు మనకే కూడా ఇలాంటి అలవాట్లుంటాయి. చేయకూడదు. ఆవిడకొక అలవాటు. కూర తెచ్చుకునేది గానీ, ఆ కూర గిన్నెలు తిరిగిచ్చేది కాదు. ఆళ్ళకి పెద్ద లోటేట్లొద్దు అని అలా పెట్టుకునేదంతే. కూర గిన్నెలు తిరిగిచ్చేది కాదు. అలాగా ఒక 3, 4 కూర గిన్నెలు ఆవిడ దగ్గర ఉండిపోయాయి. ఒకానొక టైంలో గోకవరాన్ని విడిచిపెట్టి వాళ్ళు కాకినాడ వచ్చేసారు. కాకినాడ వచ్చేస్తే, కాకినాడలో ఇలాంటి సంఘానికి ఆవిడొస్తుంది. సంఘంలో ఆరాధన జరుగుతుంటే అందరూ ఆత్మపూర్ణులై ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్న ఆమెకు సడెన్‌గా ఎవరెవరి దగ్గర నుండి కూర గిన్నెలు తెచ్చేసిందో, ఆ కూర గిన్నెలు ఆ చర్చుల మధ్యలో అలా కనపడుతున్నాయి ఆవిడకి. దేవుడు కనపడవలసింది ఆవిడకి కూర గిన్నెలు కనపడుతున్నాయేటి? అంటే పాపం ఆవిడ చే కూర గిన్నెలు కనపడుతుంటే మరలా కళ్ళు ఎలాగెలాగ అనుకుని చూసింది. మరలా కూర గిన్నెలే కనపడుతున్నాయి. అమ్మో! దేవుడు మాట్లాడుతున్నాడని జెప్పి ఆమెకు భయం పట్టుకుంది. ఆరాధన అయిపోయింది. ఇంటికొచ్చేసింది. రాత్రి గూడా సరిగ్గా నిద్ర పడట్లేదు. ఎందుకంటే దేవుడు చూపించాడు గదా! ఇప్పుడు ఎవరి దగ్గరైతే ఏ కూర గిన్నెలైతే తెచ్చిందో, ఆ కూర గిన్నెలన్నీ మూటగట్టుకొని బస్సెక్కి గోకవరం ఎళ్లి వాళ్ళకి చెప్పి, "అమ్మా! నేను తప్పు చేశాను. మా దేవుడు ఏ తప్పును క్షమించడు." చూపిస్తాడు. ఇదిగో మీ దగ్గర నుండి తెచ్చిన కూర గిన్ని ఫలానా కూరేసి ఇచ్చావు బాగుంది గానీ నేను తిరిగి నీకు గిన్నె ఇవ్వలేదు. తెచ్చి ఆవిడకి ఇచ్చేసి. అలా అందరికీ ఇచ్చిన తర్వాత ఆమె హృదయములో ఓ వెలుగు ప్రకాశించింది. వారు అన్యులు, తెలియని వాళ్ళు. ఈమె యొక్క యథార్థతను చూసి మీ దేవుడు నిజమైన దేవుడు.